ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఈ పేరు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య లీడర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పార్టీ సీనియర్ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూనే మరోపక్క తన కార్యాచరణ ఏంటనేది త్వరలో స్పష్టత ఇస్తానని చెప్పటం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కవిత చేసిన కామెంట్స్ పై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. హరీష్ రావుకు సపోర్ట్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్ కూడా చేశారు. హరీష్ రావుకు తన మద్దతు కూడా తెలిపాడు. ఇంకా ఇంతటితో ఆగిపోకుండా ఈ విషయాన్ని గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత సీరియస్ తీసుకుని బీఆర్ఎస్ నేతలతో సమావేశమై అందరూ భావించినట్లే పార్టీ నుండి కవితను సస్పెండ్ కూడా చేశారు. అయితే సస్పెండ్ కు గురైన కవిత మాత్రం ఏ మాత్రం తగ్గకుండా మరో దుమారం రేపేందుకు రెడీ అయ్యారనే చెప్పొచ్చు. ఇంతకీ కవిత ఏం చేయబోతుంది? ఎవరికి నష్టం కలిగించేందుకు రెడీ అవుతుంది? అందుకు కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ పై A6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కక్షతో పుట్టుకొచ్చిన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పరిస్థితి. రాష్ట్రం సిద్ధించిన తరువాత ఆశించినంత మెరుగ్గా కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రంలో దశాబ్ద కాలం ఏలిన పార్టీకి సొంత పార్టీ నుంచే కుంపటి రాజేసుకుంది. ఇప్పటికే కుటుంబ పార్టీ అని నింద మోస్తున్న పార్టీకి మరో కొత్త తలనొప్పిగా కవిత రూపంలో వచ్చి పడింది. పూర్తి అర్హతలు లేకున్నా కేవలం కేసీఆర్ కూతురు అనే కారణం చేత పార్టీలో ఆమెకు సరైన గుర్తింపు లభించిందనేది చెప్పొచ్చు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ కట్టబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇటీవల లిక్కర్ కేసులు అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడిపి వచ్చింది కవిత. నాటి నుంచే పార్టీలో ముఖ్య నేతలపై కోపం పెంచుకుంది ఎమ్మెల్సీ కవిత. కావాలనే కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చి బాహటంగానే ఎందుకిలా చేస్తున్నారో తనకు తెలుసంటూ పెను దుమారం రేపింది. అసలు కవిత ఎందుకిలా ప్రవర్తిస్తుందో తెలియక పార్టీ పెద్ద కేసీఆర్ సైతం అసహనానికి గురయ్యారు. పార్టీ నేతలతో చర్చించి కవితను సస్పెండ్ చేశారు. అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ కు గురైన కవిత తన రాజకీయ చతురతను మొదలు పెట్టిందనే చెప్పొచ్చు. తను సస్పెండ్ కు గురైన మరుసటి రోజే కవిత ప్రెస్ మీట్ పెట్టి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఒకందుకు పార్టీ పరిస్థితి తన పరిస్థితికి కారణం వీరే అంటూ విరుచుకుపడింది. వారి పట్ల కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పార్టీ పగ్గాలు దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు చేసిన కవిత లిక్కర్ కేసు తర్వాత చాలా వరకు కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించడంతో కొత్త పార్టీ పెట్టబోతుందనే టాక్ వినిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కవిత సిద్దిపేట వేదికగా తన నూతన రాజకీయ పార్టీ ప్రకటిస్తారా, భవిష్యత్ కార్యాచరణను ఇక్కడి నుండి ప్రారంభిస్తారా అంటే అవునని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అయ్యాక ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడతారా లేదా ఏదైనా జాతీయ పార్టీలో చేరుతారా అనేదే ఇటీవల రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కానీ కవిత ఇప్పటి వరకు తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది స్పష్టం చేయలేదు. ఈ నెల 21న కేసీఆర్ స్వగ్రామమైన సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో బతుకమ్మ వేడుకలకు కవిత హాజరు కానున్నారట. ఈ క్రమంలోనే తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ తన తండ్రి స్వగ్రామమైన చింతమడక గ్రామం నుండే ప్రారంభిస్తున్నట్లుగా పరోక్షంగా తెలుస్తోంది. అక్కడే తాను పెట్టే నూతన రాజకీయ పార్టీ గురించి ప్రకటిస్తారని చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెల 21 నుంచి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే కవితను చింతమడక గ్రామస్తులు బతుకమ్మ వేడుకలకు తమ గ్రామానికి రావాలని మహిళలు ఆహ్వానించారు. చింతమడక గ్రామస్తుల ఆహ్వానం మేరకు గ్రామంలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారని సమాచారం. ఈ క్రమంలోనే తన సొంత ఊరు చింతమడక నుంచి రాజకీయ పార్టీ ప్రకటిస్తారని అందరూ భావిస్తున్నారట. చాలా వ్యూహాత్మకంగానే కవిత హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలను సమూలంగా మలుపు తిప్పిన రాజకీయ ఘనమైన చరిత్ర సిద్దిపేట గడ్డకు ఉంది. తెలంగాణ తొలి ఉద్యమం 1969లో సిద్దిపేటలోనే మొదలైంది. 1971లో తెలంగాణ పేరుతో ఎన్నికల్లో నిలబడ్డ అనంతుల మదన్ మోహన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ విధంగా తెలంగాణ పేరుతో ఎన్నికల్లో మొదటి విజయం సిద్దిపేట నుండే ప్రారంభమైంది. తెలంగాణ ప్రజా సమితి పేరుతో ఏకంగా 10 మంది ఎంపీలు గెలుపొందారు. దీంతో తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట ఆదర్శంగా నిలిచింది. అందుకే సిద్దిపేట ఉద్యమాల గడ్డగా చరిత్రకెక్కింది. తెలంగాణ మలి ఉద్యమం కూడా సిద్దిపేట వేదికగానే ప్రారంభమైంది. ఉద్యమానికి ముందు కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో సిద్దిపేటకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ పార్టీ ప్రస్థానాన్ని సిద్దిపేట నుంచి కవిత మొదలు పెడతారని తీవ్రంగా చర్చ నడుస్తోంది. నవ తెలంగాణ నిర్మాణానికి సిద్దిపేట వేదికగానే ముందుకు వెళ్లాలని కవిత చూస్తున్నారట. ఈ క్రమంలోనే సిద్దిపేట మరోసారి తెలంగాణ రాజకీయ అంశాల్లో నిలబడబోతుందని అంటున్నారు. ఇక ఇప్పటికే రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి వచ్చిన కవిత సిద్దిపేట చింతమడక నుండే తన రాజకీయ పార్టీ ప్రణాళికలు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. మరోవైపు సిద్దిపేట నుండే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని టాక్ కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతగా సిద్దిపేట నియోజకవర్గంలో డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్న హరీష్ రావు మాత్రం కవిత టూర్ పై ఎలాంటి కామెంట్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ అంతా తనే చూసుకుంటాడు అని భావిస్తున్నారా, లేక కవిత పేరు చెప్పి తన స్థాయిని పెంచడం ఎందుకని అంటున్నారా, లేక తన పని తాను చేసుకుని పోతుందిలే అనుకుంటున్నారేమో అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. చూడాలి మరి వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో అని ప్రజలు అనుకుంటున్నారట.